ఇటువైపు రావడానికి మీ పర్సనల్ ఇంట్రెస్టేనా లేకపోతే పేరెంట్స్? ఇది బోత్ మ్యూచువల్ అండి. ఎందుకంటే అంటే వన్ ఫైన్ డే మా ఫాదర్ కూడా కూర్చోబెట్టి ద ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ వాస్, మనీతో హెల్ప్ చేయడం వేరు, కానీ మీకు వచ్చే పొజిషన్తో హెల్ప్ చేయడం జనాలకి వేరు. ఇట్ టచెస్ దేర్ హార్ట్స్. యూపీపీఎస్సీ మీరు ఐ థింక్ 2 times అటెంప్ట్ చేసినట్టున్నారు. ప్రిలిమ్స్ క్లియర్ అయిందా? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా పక్క సండేనే. Okay. ఇది ముందు సండే. Right. సో ఏదో ఒకటే ఫోకస్ చేయాలి, అది ఒకటి. అండ్ రెండో అటెంప్ట్ లాస్ట్ ఇయర్ అయిందండి. ఏ ఇంట్లో అయినా సరే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే పేరెంట్స్కి కొంత టెన్షన్గా ఉంటుంది. సో మీ మీద కూడా కొంత ప్రెజర్ ఉంది అని చెప్పి విన్నాను. సో ప్రెషర్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ మీద, ఇదొక క్వశ్చన్ కూడా వస్తుంది బయటికి. గ్రూప్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ మీ నుంచి డూస్ అండ్ డోంట్స్ కానీ కొన్ని పాయింట్స్ అని ఉంటే చెప్పండి. ఐ మైసెల్ఫ్ హ్యావ్ బీన్ త్రూ దిస్. నాతో పాటు ఉన్న కొలీగ్స్ హూ ఎవర్ ఆర్ దేర్, వాళ్ళందరితో కనుక్కొని మాట్లాడుతున్న తర్వాత తెలిసింది ఒకటేంటంటే, మనం అన్నెసరీగా ఫీల్డ్లోకి వచ్చామని చిన్న డౌట్. ఆ డౌట్ ఉండకూడదు. దట్స్ అ బిగ్ డోంట్. మీరు బుక్ లిస్ట్ ఏదైతే ఉందో సో వాటికి సంబంధించి కానీ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నేను కోచింగ్ తీసుకోవాల్సి వచ్చింది కొంచెం. ఇది కూడా ఆఫీస్ లానే, యూ హ్యావ్ టు స్టడీ. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఏపీ ప్రిలిమ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఏపీ మీద నాలెడ్జ్ లేదు. నాకు ఒక్కొక్క పోస్ట్ పాయింట్కి ఒక్కొక్క పేపర్ ఇంప్రూవ్ అయ్యింది. నేను ఏకేఎస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. సో అది కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇట్ యాక్చువల్లీ రియలీ హెల్ప్ మీ. సో ఇది కూడా ఏకేఎస్ మెటీరియల్స్ అవన్నీ దే రిలీజ్డ్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ స్టూడెంట్స్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ కార్యక్రమంలో మీకు తెలిసిన విషయమే, గ్రూప్స్కి సంబంధించిన సిరీస్లో ఈరోజు నాతో పాటు మై గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్పేద్దాం భావన గారికి. భావన గారు డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1 సిరీస్. దీంట్లో మనం ఇంటర్వ్యూలో చేయబోయే గెస్ట్కి ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. భావన గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు? డూయింగ్ గుడ్ అండి. వైజాగ్ నుంచేనా మీరు ఇప్పుడు రావడం? రైట్ నో వైజాగ్ నుంచి అండి. అవునా? రైట్. యాక్చువల్లీ ఇటు గ్రూప్ 1 సిరీస్లో అయినా యూపీఎస్సీ సిరీస్లో అయినా కూడా జనరల్గా ఒక బయోగ్రఫీలో తీసుకుంటూ ఉంటాం. సో ఒకసారి మా కోసం మీ నేటివ్ ప్లేస్, ఫ్యామిలీ గురించి ఒకసారి. సో నా నేటివ్ ప్లేస్ బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం వైజాగ్ అండి, టిల్ 12th స్టాండర్డ్. మా ఫాదర్ హీస్ వర్కింగ్ ఇన్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, యాజ్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ అండి. మామ్ హోమ్ మేకర్. నాకు ఒక యంగర్ సిస్టర్ ఉన్నారు. షీఈస్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ కెనడా. రీసెంట్గా 2 months బ్యాకే వెళ్ళింది తను. ఓకే. సో దాని తర్వాత నేను 2013 to 17 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలహాబాద్లో చేశాను, ఉత్తరప్రదేశ్. దాని తర్వాత 1 year జాబ్ చేశానండి పూణేలోని. పోస్ట్ దాట్ 3 years మొత్తం ఇంకా యూపీఎస్సీ ఏపీఎస్సీ ఫీల్డ్కే డెడికేటెడ్. దాని తర్వాత మళ్ళీ ఒక 1 year జాబ్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా రిజైన్ చేశానండి ఆఫ్టర్ గెటింగ్ దిస్ పోస్ట్. ఓకే. సో యా, అంటే యాక్చువల్లీ మీకంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. ఇటువైపు రావడానికి మీ పర్సనల్ ఇంట్రెస్టేనా లేకపోతే పేరెంట్స్ ప్రమేయంతో వచ్చారా యూపీఎస్సీ సైడ్? ఇది బోత్ మ్యూచువల్ అండి. ఎందుకంటే అంటే వన్ ఫైన్ డే మా ఫాదర్ కూడా కూర్చోబెట్టి ద ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ వాస్, ఓకే 2017 వరకు నీకు ఇది అయ్యింది, దీని తర్వాత వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఒక 10-15 years తర్వాత వేర్? ఎందుకంటే మనం ఇన్ జనరల్గా ఏంటంటే బేసిక్గా ఆలోచిస్తాం, ఓన్లీ ఫస్ట్ 5 years లేదా ఐటీ జాబ్ వచ్చిందంటే వీఆర్ హ్యాపీ విత్ ఇట్. బట్ లాంగ్ టర్మ్ ప్లాన్, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏ సిచ్యువేషన్లో ఉండాలనుకుంటున్నావు, ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నావు, ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు. అంటే చాలామంది చెప్తూ ఉంటారండి, లైక్ మీకు మనీ ఉంటుంది, మనీతో హెల్ప్ చేయడం వేరు, కానీ మీకు వచ్చే పొజిషన్తో హెల్ప్ చేయడం జనాలకి వేరు. ఇట్ టచెస్ దేర్ హార్ట్స్. సో దట్స్ డిఫరెంట్. సో ఇట్స్ లైక్ అ మ్యూచువల్ డెసిషన్ బిట్వీన్ అస్. హాయ్ అండి, నా పేరు పిఎస్ రెడ్డి, భావన తాలూకా ఫాదర్ని. మా వైఫ్ లక్ష్మి. నేను యాక్చువల్గా స్టార్టింగ్ ఏఎస్ఎన్కి సెలెక్ట్ అయ్యాను, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. ఘాట్ సెక్షన్లో, బొర్రా కేవ్స్, ఇటువంటి రూరల్ ఏరియాలో బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళని. అప్పుడే మా భావన, నెక్స్ట్ మాకు 2 అమ్మాయిలు, సోని అని చెప్పి తేజస్వి అని, వీళ్ళిద్దరు కూడా నన్ను అక్కడే పుట్టడం అన్నీ జరిగాయి. అది దాని తర్వాత ఈ స్టడీస్ గురించి చెప్పేసి మా వైఫ్, వీళ్ళు ఎల్కేజీ చదవలేదు, నర్సరీ చదవలేదు, ఫస్ట్ స్టాండర్డ్ చదవలేదు, సెకండ్ స్టాండర్డ్ నుంచి వీళ్ళ తాలూకా జర్నీ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మా వైఫ్ దగ్గరుండి అటు ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్లో చదివించేది. సో అందరు కూడా చుట్టాలు అందరు కూడా చెప్పేవారు, ఏంటి వీళ్ళు ఎల్కేజీ చదవట్లేదు, అప్పుడే చిన్నప్పుడే జాయిన్ చేసేవారు
జాయిన్ చేయట్లేదని చెప్పి, అయినా కూడా మా వైఫ్ చూసుకొని మేము ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతామో ఆ టైంలోనే విశాఖపట్నం తీసుకొని వచ్చి స్కూల్స్ లో జాయిన్ చేశారు. ఇక్కడ నేను విశాఖపట్నం ఈజ్ అర్బన్ ఏరియా, అప్పుడు రూరల్లో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది, అందు గురించి జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత నేను కూడా ప్రమోషన్ వైజ్ గా విశాఖపట్నం స్టేషన్ సూపరింటెండెంట్ కింద వచ్చాను. దాని తర్వాత ప్రజెంట్ నేను చేస్తుంది సేఫ్టీ ఇన్స్ట్రక్టర్ ఫ్యాకల్టీ, స్టేషన్ మాస్టర్కి, గార్డులకి, డ్రైవర్లకి, వీళ్ళందరికీ సేఫ్టీ రూల్స్ చెప్తుంటాం. 0% ఆఫ్ ద యాక్సిడెంట్స్ అనేది మా తాలూకా మెయిన్ మోటో ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. దీనికి నా తాలూకా వంతు నేను ఎప్పుడు చేస్తుంటాను. ఇది నా తాలూకా మెయిన్ డేటా. నెక్స్ట్ మా అమ్మాయి ఇద్దరు కూడా నన్ను చదువుల్లో కొంచెం బాగా స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ ఉన్నా కూడా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ర్యాంక్స్ చాలా తక్కువ వచ్చేవి థర్డ్ స్టాండర్డ్ లో వాటిల్లో. కానీ దాని తర్వాత కరెక్ట్ గా మా వైఫ్ దగ్గరుండి నేను ఒకవేళ అప్పుడు ఘాట్ సెక్షన్ వాటిలో పనిచేసినా కూడా బొర్రా కేవ్స్ వాటిల్లోనే 1-2 years పనిచేశాను. వీళ్ళు 5th standard 6th standard ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఆ 2 years కూడా మా వైఫ్ దగ్గరుండి మానిటరింగ్ బాగా చేయడం వల్ల ఈ 38 స్టూడెంట్స్ ఉంటే 33 అటువంటి ర్యాంక్స్ వచ్చేవి థర్డ్ స్టాండర్డ్ లో. 4th standard 5th standard వచ్చే కల నన్ను టాప్ 2 వచ్చినటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది మా వైఫ్. యూపీపీఎస్సీ మీరు ఐ థింక్ 2 times అటెంప్ట్ చేసినట్టున్నారు. యూపీఎస్సీ ట్వైస్ అండి, 2 times. ఏమైందండి, ప్రిలిమ్స్ క్లియర్ అయిందా? సో ఫస్ట్ అటెంప్ట్ అంటే నేను 2018 అప్పుడే బయటికి వచ్చానండి ఆఫ్టర్ ద జాబ్. సో నాకు చాలా తక్కువ గ్యాప్ ఉన్నది, ఒక 8 months ప్రిపరేషన్ హార్డ్ ప్రిపరేషన్ సరిపోలేదు. ఫస్ట్ అటెంప్ట్ అండి. ప్రిలిమ్స్ నాకు ఒక 6 marks తో పోయింది, 3-4 questions. సో దట్ వాస్ మై ఫస్ట్ అటెంప్ట్. కానీ నాకు ఉన్నది కూడా అప్పుడు చాలా తక్కువ గ్యాప్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా పక్క సండేనే, ఇది ముందు సండే. సో ఏదో ఒకటే ఫోకస్ చేయాలి. సో ద బెస్ట్ చాయిస్ వాజ్ ఏపీపీఎస్సీ, అది ఒకటి. అండ్ రెండో అటెంప్ట్ లాస్ట్ ఇయర్ అయిందండి. సో దాంట్లోని నేను జాబ్ లో ఉండి చేయడం కొంచెం కష్టమైంది ప్రిపరేషన్. అయ్యో, 2 attempts ఫుల్ ప్రిపరేషన్ లేకుండా ఇచ్చేసారు. ఫుల్ ప్రిపరేషన్ లేకుండా అది అయింది. అంటే గ్రూప్ 1 మధ్యలో ఇచ్చాను కదండి, దాని మీద చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. సో కాన్ఫిడెన్స్ ఎక్కువ అవడం వల్ల ఇది అది అటు ఇటు అయిపోయి కొంచెం ప్రిపరేషన్ తక్కువైంది దానికి. బట్ ఏపీపీఎస్సీ మాత్రం ఫుల్ ఫోకస్డ్ ప్రిపరేషన్ ఉంది, కంప్లీట్. ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించినట్టు. ఫస్ట్ అటెంప్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఇక్కడతో ఆపేస్తున్నారా? లేదు, నెవర్. యాక్చువల్లీ నెక్స్ట్ యూపీఎస్సీ ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అగైన్. అండ్ దీంట్లోనే ఇంకా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉంది నా పైన. సో ఐ విల్ గివ్ మై నెక్స్ట్ అటెంప్ట్ ఫర్ షూర్. రెండింటికి ఇస్తానండి. రియలీ. సో ఇక్కడతో ఆగిపోకూడదు కదా మ్యామ్. లైక్ వీ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ, వీ హ్యావ్ బెటర్ స్టెప్స్. సో కరెక్ట్. యాక్చువల్లీ ఏ ఇంట్లో అయినా సరే 2 ఆడపిల్లలు ఉంటే పేరెంట్స్కి కొంత టెన్షన్గా ఉంటుంది. వాళ్ళు ఎంత చదువుకున్నా, అమ్మో 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి తొందరగా పంపించి బాధ్యతల నుంచి తొందరగా బయటపడాలి అని అనుకుంటారు. సో మీ మీద కూడా కొంత ప్రెషర్ ఉంది అని చెప్పి విన్నాను. సో దాని గురించి ఒకసారి. ప్రెషర్ ఉంది మ్యామ్, ఎందుకంటే బేసిక్లీ పేరెంట్స్ నుంచి ఎక్కువ రాకపోయినా, ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని ఫీల్డ్లోకి వెళ్ళమన్నారు, మేము మ్యూచువల్గా డెసిషన్ తీసుకున్నాం. కాకపోతే సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెషర్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ మీద, మీరు 21-22 దాటిన తర్వాత ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ కమ్స్ అప్ వాస్ పెళ్లి చేయరా. ఎందుకంటే మీ నెక్స్ట్ ఇంకొక డాటర్ ఉంది, మీరేమో ఓన్లీ చదవమంటున్నారు. 21 వచ్చింది, మీరు ఇప్పుడు యూపీఎస్సీలో దిగుతున్నారు అంటే ఇంకొక యూపీఎస్సీ అంటే మీకు తెలుసు కదా మ్యామ్, ఇట్స్ లైక్ 5-6 years ఆఫ్ జర్నీ. సో ఇంత అయిపోయిన తర్వాత 27-28లో అప్పుడు పెళ్ళి ఎవరు చేసుకుంటారు, ఇదొక క్వశ్చన్ కూడా వస్తుంది బయటకి. నాట్ ఓన్లీ ఎవరు వస్తారని అదని కాదు, ఎవరు చేసుకుంటారు అని. సో ఆ ప్రెషర్ కొంచెం ఎక్కువయ్యేటప్పటికీ నేను కూడా మధ్యలో ఒక చిన్న ఫ్లిచ్ అయ్యాను ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ తర్వాత. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఈ పాత్లోనే నేను కంటిన్యూ అవ్వడం వల్ల ఐ నో ద డిఫికల్టీస్ లైక్ ఎలా ఉంటాయి ఫర్ ఉమెన్. సో నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, ఈ క్వశ్చన్స్ వస్తాయి, పేరెంట్స్కి కూడా వస్తాయి, వాళ్ళకు కూడా కూర్చోబెట్టి ఎవ్రీడే నైట్ ఇదే. సో ఈ క్వశ్చన్స్ వచ్చినా మీరు ప్లీజ్ ఆన్సర్ లైక్ దిస్. మీరేమీ అంటే ఎమోషనల్గా అవ్వద్దు, ఇట్స్ టోటలీ ఫైన్ టు హ్యావ్ దిస్ క్వశ్చన్స్. అంటే మీరు చూసిన ఇన్ ద హిస్టరీ ఆల్ ద గ్రేట్ పీపుల్ హూ ఎవర్ మేడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాళ్ళకి ఏదో ఒక అడ్డంకాలు ఉన్నాయి. ఇప్పుడు యాజ్ అ ఉమెన్ ఇది ఇన్ ప్రెసెంట్ జనరేషన్ ఇస్ వెరీ కామన్. సో యా, కరెక్ట్. సో అటు పేరెంట్స్కి మీరు ఇక్కడ సమాధానం చెప్పేలాగా ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేయాల్సి వచ్చింది మ్యామ్. పాపం వాళ్ళు కూడా కొంచెం లైక్ ప్రీవియస్ జనరేషన్ కాబట్టి వాళ్ళకి 24/7 ఇదే మైండ్ బాగ్లింగ్గా ఉంటుంది. మేము ఏం ఆన్సర్ చేయాలి బయట సొసైటీకి, ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో మీ సిస్టర్ ఉంది తర్వాత, అండ్ నువ్వేమో యూపీఎస్సీకి వచ్చావు, తర్వాత కెరియర్ ఇష్యూ ఆల్సో కమ్స్ అప్. ఇప్పుడు ఇది అన్సర్టనిటీతో ఉన్నది యూపీఎస్సీ ఏపీఎస్సీ.
దీని తర్వాత ఒకవేళ జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి, సో దానికోసం ప్లాన్ బి ఏంటి. సో ప్లాన్ బి మళ్ళీ నాది ఐటీ ఫీల్డ్. సో నేను మళ్ళీ ఐటీలో జాయిన్ అయిపోయాను లాస్ట్ ఇయర్. 1 year నాకు ఆల్రెడీ సర్వీస్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ కూడా కొంచెం ల్యాగ్ అయ్యేటప్పటికి నేను ఐటీ ఫీల్డ్లోకి వచ్చి ఐ వాస్ ప్రిపేరింగ్ లిటిల్. కాకపోతే ఇంటర్వ్యూస్ అని తెలిసిన తర్వాత రీసెంట్లీ కొంచెం ఎక్కువ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. సో అలా